హలో అందరికీ. ఈరోజు ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాను. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మా ఇంట్లో మటన్. అది కూడా నేను అమ్మమ్మని చూడడానికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళు వస్తూ పిల్లలకి ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంకా నైట్ టైం పిల్లలకి అరుగుదలకి రాదు ఎక్కువ అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ కుక్ చేద్దామంటే కార్తీక్ వచ్చేసి వద్దు మమ్మీ నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పేసి అన్నాడు. ఇక వాడి కోసం వేడి వేడి రైస్ పెట్టేసి కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టేశాను. ఇంకా తలకాయ అండ్ అలానే మటన్ అండ్ అలానే బ్రెయిన్ కూడా తీసుకొచ్చారు. ఇంకా మిల్ మేకర్ కూడా నానబెట్టాను, పెరుగు కూడా తీసి పైన పెట్టాను. ఇంకా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. ఒక పక్క ఇంకొక కుక్కర్ పెట్టి కర్రీకి కూడా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా 2 బాక్సెస్ కూడా తీసి పెట్టేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా నిన్న చికెన్ పికిల్కి వాటికి పెట్టాను కదా, అది ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి వేసేసాను. ఇంకా వాటర్ మిలన్ కూడా తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. ఇంకా వంట చేస్తూ నేనైతే నాకు ఎంతో ఇష్టమైన రేగి పళ్ళు కూడా తింటున్నాను. ఎందుకంటే కూర్చుని ప్రశాంతంగా తినేంత ఖాళీ ఉండదు, అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కుక్ చేసినప్పుడు ఆడుతూ పాడుతూ చేసుకుని అలా సరదాగా వీడియోస్ చేసుకుంటూ తీస్తాను. చాలామంది అడుగుతున్నారు, వీడియోస్ నువ్వే తీసుకుంటున్నావా ఎవరైనా తీస్తారా అని. లేదండి, వీడియోస్ అయితే నేనే తీసుకుంటాను. ఎప్పుడైనా కార్తీక్ ఉంటే కార్తీక్ తీస్తాడు, చెల్లి ఉంటే చెల్లి తీస్తుంది. ఎప్పుడు కూడా నేను స్టాండ్ పెట్టి అయితే తీయలేదు. తీసి టైం వస్తే మాత్రం ఖచ్చితంగా తీస్తాను. ఇంకా రైస్ అండ్ అలానే కర్రీ కూడా అయిపోయింది. ఇంకా బిర్యానీ కూడా ఒక పక్క అయిపోయింది, రసం కూడా పెట్టేస్తున్నాను. మూలుగులు వచ్చేసి చాలా ఇష్టం మా పిల్లలకి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి ఒకేసారి అయితే కుక్ చేసేసాను. చాలామంది కమెంట్స్ చేశారు, ఎక్కువ మసాలాలు తింటారు ఏం అవ్వదా అని. ఎక్కువ వండుకుంటాం కానీ ఎక్కువ మసాలాలు ఎక్కువ స్పైసీనెస్ అయితే తినము. ఏదో పిల్లల కోసం పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పేసి వండుతాను తప్ప ఎక్కువ స్పైసీనెస్ అయితే ఉండదు. ఇంకా మా కోసం చేసుకునేది అయితే స్పైసీగానే కుక్ చేసుకుంటాం. ఫైనల్లీ బిర్యానీ మటన్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. లాస్ట్లో మూలుగు తినేటప్పుడు మాత్రం చాలా కుస్తీలు పడ్డాను. ఎలాగోలా కానిచ్చేసాను అనుకోండి. కార్తిక్కి 2-3 పక్కన పెట్టి వాగమ్మకు కూడా ఒక 2-3 తినిపించిన తర్వాత నేను తింటున్నాను. నిజంగా చాలా కుస్తీలు పడ్డాను. ఫైనల్లీ చాలా టేస్టీగా అనిపించింది. మీకు కూడా ఈ పీస్ ఇష్టమా? అయితే తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేసేయండి. ఇక 4:30 అయ్యేసరికి మా కార్తీక్ కూడా వచ్చేసాడు. వచ్చిన వెంటనే వాడికి వాటర్ మిలన్ చాలా ఇష్టం కదా అని కట్ చేసి ఇచ్చేసాను అనుకోండి, ఫటాఫట్ తినేసాడు. ఇక నైట్కి వచ్చేసి అత్తయ్య కోసం చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేశాను. అండ్ అలానే తలకాయ కూర కూడా వండేసాను. నిజంగా మాకు చాలా అంటే చాలా ఇష్టం. జలుబు చేసినప్పుడు తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా అందరికీ కొంచెం కోల్డ్గా ఉందని చెప్పేసి నేనైతే వండేసాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము. లంచ్